నమస్కారం. కంబరామాయణం. ఈ ఆడుది ఒక మోసగత్తె. మాయల మారిది బహుశా ఒక రాక్షసి అయి ఉండవచ్చును. కామరూపధారిణి కాకపోయిన ఎడల సృష్టిలో మునుపెన్నడూ నేను గాంచని ఇంత అపురూప సౌందర్యంతో ఈ పడతి ఉండటం అసంభవం. కేవలం ఇచ్ఛారూపధారిణులైన స్త్రీలు మాత్రమే ఇంతటి గొప్ప రూపం ధరించగలరు. నాకు ఈవిడ వాలకం చూస్తే భయం కలుగుతున్నది, కావున ఈవిడను ఇక్కడ నుంచి పంపివేయుము అని శూర్పణఖ సీతమ్మను చూపుతూ రామచంద్రునితో పలికింది. అలా పలుకుతూ సీతమ్మను చూసి, ఓసి రాక్షసి, నీకిక్కడేమి పని, నీ తావుకు నీవు వెళ్ళిపో అని పెద్దపెట్టున అరుస్తూ మీద మీదకు రాసాగింది. శూర్పణఖను చూసి భయకంపిత అయిన సీతమ్మ పరుగున వచ్చి రాముడి బాహువులు ఆలంబనగా చేసుకుని నిలబడింది. నల్లటి వర్షమేఘమునకు మెరుపు వంటినట్లుగా ఉన్నారు ఇద్దరూ. రాక్షసుల ఎడ కించిత్ పరిహాసము కూడా పనికిరాదని అర్థమైన రామయ్య దృఢస్వరముతో ఆ రాక్షసిని హెచ్చరించాడు. దుశ్చేష్టలు మాని వచ్చిన దారిన మరలిపో, నా సోదరుడు నిన్నిక్కడ చూడకమునుపే తిరిగి వెళ్ళు, లేని పక్షమున అతడు నీకు తీవ్రమైన దండన విధించగలడు. నేనా మరలిపోవాలా? నా సౌందర్యమును గాంచి ముల్లోకములలో మూర్ఛపోనివాడుండడు. ఆ మాయావి కన్నా నేనెందులో తక్కువ? రా, నా చెంత చేరు, దానిని విడిచిపెట్టు అని రాముణ్ణి బ్రతిమిలాడుతూ సీతమ్మను బెదిరిస్తూ వస్తున్న శూర్పణఖను చూసి సీతారాములు దానిని పట్టించుకోకుండా తమ పర్ణశాలలోనికి వెళ్ళిపోయినారు. ఆ నిర్లక్ష్యాన్ని భరించలేకపోయింది శూర్పణఖ. అవయవాలు పట్టుదప్పి ప్రాణం పోతున్నట్లుగా అయిపోయింది దానికి. శ్వాస ఆడటం లేదు. అక్కడే రాయిలా నిలుచుండిపోయింది చాలాసేపటి వరకు. ఈ కరిమబ్బు వర్ణపు సుందరుడు వట్టి పనికిరానివాడు. నీలకుంతల అంటే ఆ నీలమేఘశ్యాముడికి ఎందుకంత వలపో? ఇక అక్కడ ఎక్కువసేపు నిలబడలేక తన నివాసానికి మరలింది శూర్పణఖ. తన తావుకు వెళ్ళిందన్నమాటే గాని తన తనువు నిండా ఎగసిపడుతున్న కామజ్వాలలను అదుపు చేయలేక పడుకొని అటు ఇటూ దొర్లుతున్నది శూర్పణఖ. కాలనాగు కాటేయగా ఆ విషము తలను చేరి బాధ భరించలేక సతమతమవుతున్న వానిలాగా నేల మీద చుట్టలు చుట్టుకుని దొర్లుతున్నది. మన్మధుడిని నమిలివేయాలని, చంద్రుడిని చిదిమివేయాలని పళ్ళు పట పట కొరుకుతున్నది. కానీ అది ఇప్పుడు అశక్తురాలు. ఒంట్లోని బలము, ఉత్సాహము అతని తిరస్కారము చేత అడుగంటిపోయినాయి. శూర్పణఖ వంటి నుండి వెలువడే వేడి వేడి సెగలను ఆర్పడానికి మంచుగడ్డలు తెచ్చి మీద ఉంచారు సేవకులు. కానీ అవి కాలే పెనం మీద వేసిన వెన్నముద్దవలే కరిగిపోతున్నాయి. ఆడు సర్పములాగా బుసలు కొడుతున్నది శూర్పణఖ. తిరస్కారం భరించలేకపోతున్నది. మలయ పవనాలు, శీతలోపచారాలు, చల్లని గంధపు మైపూతలు శూర్పణఖ శరీరపు వేడిని ఏమాత్రమూ తగ్గించలేకపోయాయి. తన చలువరాతి భవనములో, స్ఫటిక మందిరములో కాలుగాలిన పిల్లిలా తిరుగాడుతూ నీలపు రంగులో కనపడిన ప్రతి స్తంభాన్ని రాముడు అనుకొని గాఢంగా కౌగిలించుకుంటున్నది. దీనాతి దీనంగా బ్రతిమిలాడుకుంటున్నది. ప్రళయాగ్ని జ్వాలలు చుట్టుముట్టి దిక్కుతోచక తిరుగాడే దానివలే అటునిటు వేగముగా పరుగులు పెడుతున్నది శూర్పణఖ. పోతే పోనీ వెధవ ప్రాణం, ఆ రాముడి పొందులేని బ్రతుకెందుకు అని కలవరిస్తూ కలత నిదురలోనే ఆ రాత్రి గడిచిపోయింది శూర్పణఖకు. తెలతెలవారింది. ఒకటే లక్ష్యం, రాముడి పొందు. అందుకు అడ్డం ఆ సౌందర్య రాశి. ఈరోజే ఆవిడను అంతం చేయాలని నిశ్చయించుకుని బయలుదేరింది. అక్కడ రాముడు సంధ్యావందనమాచరిస్తున్నాడు. లక్ష్మణుడు ఎక్కడా కానరాలేదు. సీతమ్మ రాముడికి కొంచెం దవ్వులో ఉన్నది. ఇదే సమయమనుకొని సీతమ్మకు వెనక వైపు చేరి గబ గబ సీతమ్మ వైపు దుష్టపు ఆలోచనలతో అడుగులు వేసింది. దూరంగా చెట్ల తోపులో పండ్లు సేకరిస్తున్న లక్ష్మణస్వామి ఇది గమనించాడు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.